చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా. స్పాట్ గిఫ్ట్స్, కాంబో ఆఫర్స్, ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. ఆంధ్రప్రదేశ్కి మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. అంటే 10 బిలియన్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ శ్రీ సిటీలో దీనికి సంబంధించి భూమి కేటాయింపు చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. మేజర్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అలానే భౌగోళికంగా ఉన్నటువంటి వసతుల్ని, వనరుల్ని వినియోగించుకునే దిశగా వివిధ పరిశ్రమల్ని రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ హబ్గా ఉన్నటువంటి శ్రీ సిటీ ప్రాంతంలో 50 ఎకరాల భూమిని కేటాయించడానికి రెడీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. దీనికి సంబంధించి 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే 5 ఏళ్లలో ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది ఆ కంపెనీ. ఏంటి ఆ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, దానికి సంబంధించినటువంటి కథ, అది కూడా మనం ఒకసారి చూద్దాం. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఈ సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించబోతోంది. ఈ సంస్థ ఏం చేయబోతుంది, దీని యాక్టివిటీస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ ఏంటి, ఇవి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సిటీ అంటే ఇప్పటికే మనకు తెలుసు, ఇది ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా దేశంలోనే ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే శ్రీ సిటీ అనే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్ని పరిశ్రమలు శ్రీ సిటీ ఏరియాలో ఉన్నాయి. జాగ్రఫీ పరంగా చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్కి దక్షిణ కొసన, తమిళనాడుకి ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక పరిశ్రమలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అలాగే ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సంస్థ ఇక్కడ అడుగు పెట్టబోతుంది. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సంస్థ హిస్టరీ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇది దేశంలోనే ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రత్యేకత కలిగినటువంటి సంస్థ. మీరు ఏ కంపెనీ ఏసీ అయినా వాడండి, కానీ దాని లోపల వాడేటువంటి ప్యానెల్స్, ఇతర పరికరాలు, విడిభాగాలు తయారు చేసేది మాత్రం ఈ సంస్థే. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకి సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రోప్లాస్ట్. ఈ సంస్థకు సంబంధించినటువంటి డేటా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఈజ్ ఏ లీడింగ్ డైవర్సిఫైడ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఫర్ ఇండియన్ అండ్ గ్లోబల్ బ్రాండ్స్. వి స్పెషలైజ్ ఇన్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఓడిఎం. స్పెషల్గా మీరు ఒక ప్రోడక్ట్ తీసుకెళ్తే దానికి కావాల్సినటువంటి డిజైనింగ్ అంతా వీళ్ళు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేస్తారు అన్నమాట. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రెండిట్లో కూడా ఇది దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. 1977లో ప్రస్థానాన్ని ప్రారంభించింది. డిఆర్డిఓలో సైంటిస్ట్గా ఉన్నటువంటి ప్రమోద్ గుప్తా ఈయన ప్రారంభించారు ఈ కంపెనీని. పీజీ గ్రూప్ 1977లో. అప్పటి నుంచి ఇది అనేక విభాగాలుగా విస్తరిస్తూ వెళ్ళింది. ఉత్తరాదిన అనేక ప్లాంట్లు పెట్టింది. సో 12 చోట్ల స్ట్రాటజికల్లీ లొకేటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళ క్లయింట్లు చూస్తే కనుక వాళ్ళ జాబితా కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతోంది. క్లయింట్ల జాబితా చూసినా, ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు చూసినా ఒకసారి ఈ వీడియో చూడండి, మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. దీనికి సంబంధించి వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ని ఈ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. సో ఓడిఎం అండ్ ఓఈఎంలో ఈ సంస్థకు ఉన్నటువంటి క్లయింట్లు రిలయన్స్ డిజిటల్, హెయిర్, గోద్రేజ్, డెన్స్కో, క్యారియర్, చాలా పెద్ద పెద్ద కంపెనీలు, హ్యావెల్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్యానల్ బోర్డుల తయారీ, విడిభాగాల తయారీ, ముఖ్యంగా ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి విడిభాగాల తయారీలో ఒక ఎక్స్పర్ట్ కంపెనీ ఇది. దానికి సంబంధించినటువంటి యూనిట్ ఇది ఆల్రెడీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. సో 12 చోట్ల ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాటి లొకేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అహ్మద్నగర్, గ్రేటర్ నోయిడా, అహ్మద్నగర్, అలానే మహారాష్ట్రలో కొన్ని ప్లాంట్లు ఉన్నాయి. 10,000 మంది ఇందులో పని చేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. సో ఎయిర్ కండిషనర్స్కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చేటువంటి సంస్థ. ఇప్పటికే అనేక ఎయిర్ కండిషనర్ సంస్థలు ఆల్రెడీ శ్రీ సిటీలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ ఎంట్రీ అనేది ఖచ్చితంగా శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ మేకింగ్లో ఒక బూస్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. 30 లీడింగ్ బ్రాండ్స్కి వీళ్ళు విడిభాగాలు తయారు చేసేది వీళ్ళే అనమాట. దాదాపు 4 లక్షల అవుట్డోర్ యూనిట్లు, 3 లక్షల ఇండోర్ యూనిట్లు, 50,000 విండో ఏసీలు, వీటిని ప్రొడక్షన్ కెపాసిటీ కింద మనం చూడాల్సి ఉంటుంది. అతిపెద్ద ప్లాంట్ ఉంది. సో ఇదే తరహాలో
ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో ఈ సంస్థ రాబోతుంది. 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి 5 ఏళ్లలో పెడతారు. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఆ స్థాయిలోనే జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్ని క్లియరెన్స్ ఇచ్చేసింది. ల్యాండ్ కూడా శ్రీ సిటీలో పరిశీలించారు. సో ఫైనల్గా ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీ సిటీలో అంటే రాయలసీమలో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమను మారుస్తామని పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అదే తరహాలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్ద ఎత్తున శ్రీ సిటీకి ఎంటర్ కావడం దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటి పరిశ్రమ అవుతుంది. ఎందుకంటే విడి భాగాల తయారీలో పీజీ ప్లాస్ట్ సంస్థకు సంబంధించి ఫస్ట్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది శ్రీ సిటీ స్వరూపాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా చూడాల్సి ఉంటుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అధికారిక ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది.